So, good evening, dear students of grade 10. Right now, today in this session, we are going to discuss one of the most important 8 mark sum. So, this is from exercise 7.1 seventh sum. Okay, exercise 7.1 అంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి 7.1 ఎక్సర్సైజ్లో సెవెంత్ సమ్ అనమాట. ఈ సమ్ అన్నది ఇంపార్టెంట్ మోడల్ కింద వస్తుంది. 8 మార్క్స్ సమ్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పటివరకు అడగలేదు, బట్ దిస్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎయిదర్ ఇన్ ద ప్రీ పబ్లిక్ ఆర్ ఇన్ ద మెయిన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. అయితే ఇది ఏ కాన్సెప్ట్కి చెందిన సమ్ ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్ చెప్పినప్పుడు మీకు పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్, అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అనే కాన్సెప్ట్స్ చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే అందులోంచి మనకి ఫిల్టర్ చేసినటువంటి కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది అంటే వై యొక్క కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 0 అవుతుందని అర్థం అనమాట. అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఆ పాయింట్ ఓన్లీ వై మీదే ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది అనమాట. అంటే దాని అర్థం అది. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకి వై 0 అయిపోతుంది, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఎక్స్ 0 అయిపోతుంది. అంటే రిమైనింగ్ పాయింట్ అనేవి ఆ యాక్సిస్ మీదే ఉంటాయని అర్థం అనమాట. అంటే దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఒకసారి మీరు స్టడీ చేయండి, సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే ఒకసారి ఫైండ్ ద పాయింట్ ఆన్ ఏ యాక్సిస్ అని చెప్తున్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది అని చెప్తున్నాడు. ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఏ యాక్సిస్ అని చెప్తున్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలని చెప్తున్నాడు. అయితే ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఒక క్లూ ఇచ్చాడు. ఏమంటున్నాడు? విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ అంటున్నాడు. అంటే మనం చేయబోయే పాయింట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయబోయే పాయింట్ ఈక్వి డిస్టెంట్లో ఉందన్నమాట. దేనికి దేనికి ఈక్వి డిస్టెంట్లో ఉందో చూడండి. 2, -5 అండ్ అలాగే -2, 9. అంటే ఏ 2, -5 కింద తీసుకోవచ్చు, బీనేమో -2, 9 కింద తీసుకోవచ్చు. అంటే ఏకి బీకి ఈక్వి డిస్టెంట్గా ఉంది అంటే మిడిల్లో ఉందని అర్థం అనమాట. అంటే ఏ నుంచి పీకి ఎంతైతే దూరం ఉందో బి నుంచి పీకి కూడా అంతే దూరం, లేదా పి నుంచి ఏకి ఎంతైతే దూరం ఉందో పి నుంచి బీకి కూడా అంతే దూరం. దాన్ని మనం ఈక్వి డిస్టెంట్ అంటాం. అర్థమైందా లేదా? ఈక్వి డిస్టెంట్ అంటే ఆ పాయింట్ 2 పాయింట్లకి కూడా సమాన దూరంలో ఉంది. ఆ 2 పాయింట్లు ఏంటి? ఏబీలు అనమాట. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమో 2, -5, బి యొక్క కోఆర్డినేట్స్ -2, 9. ఆ 2 యొక్క పాయింట్లకి మనం ఫైండ్ అవుట్ చేయబోయే పాయింట్ ఎలా ఉంది? ఈక్వి డిస్టెంట్. అంటే పి నుంచి ఏ ఎంతైతే ఉందో పి నుంచి బికి కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పిఏ షుడ్ బి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ పిబి, లేదా ఏపీ ఈక్వల్ టు బీపీ, లేదా పిఏ ఈక్వల్ టు పీబీ. ఎలా చేసినా ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు అది కాన్సెప్ట్ చూడండి ఒకసారి. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాం కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి ఈ ప్రాబ్లము చూడండి ఒకసారి. ఇదే మోడల్ మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమంటాడు? ఫైండ్ ఏ పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటాడు. అది మీరు ట్రై చేయండి. ఓకే, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ నేను చెప్తున్నాను, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అని ఒక ఎగ్జాంపుల్ సమ్ ఉంటుంది, అది మీరు ట్రై చేయండి. అది ఎలా ట్రై చేయాలంటే వై యాక్సిస్ అంటే ఏం చేయాలి? ఎక్స్ ప్లస్లో 0 పెట్టుకుని వై తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం చేయబోయేది ఎక్స్ యాక్సిస్ కాబట్టి పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీన్స్ దాని అర్థం ఏంటి? y ఈక్వల్ టు 0, అంతే కదండి. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే y షుడ్ బి 0. అయితే ఇక్కడ రిక్వైర్డ్ పాయింట్ ఎలా ఉంటుంది? ఏ ఫామ్లో ఉంటుంది? p ఆఫ్ మనం కట్టబోయే పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x, 0, అంతే కదా. y షుడ్ బి 0 అన్నాం, x ఏమో మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం కాబట్టి x, 0 అనే ఫామ్లో ఉండాలన్నమాట. ఎందుకు? పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి y షుడ్ బి 0. ఓకే, అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో అంటే దట్ పాయింట్ పి x, 0 ఎలా ఉంది అంటున్నాడు? ఈక్వి డిస్టెంట్. అంటే ఏంటి? ఎలా ఉంది? ఈక్వి డిస్టెంట్గా ఉంది. ఎక్కడి నుంచి? అటు ఏ నుంచి ఇటు బి నుంచి. అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమో 2, -5, బి యొక్క కోఆర్డినేట్స్ ఏమో -2, 9. ఈ రెండిటికి పి అనే పాయింట్ x, 0 అనేది ఈక్వి డిస్టెంట్లో ఉంది. డయాగ్రామ్ చూడండి. ఇగో పాయింట్ పి, అవునా కదా? x, 0 అంటే ఇటు ఏకి ఇటు బీకి, అంటే పిఏ షుడ్ బి ఈక్వల్ టు పీబీ, సమాన దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు ఆ x, 0 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని మీనింగ్ చూడండి, పి నుంచి ఏకి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో దీన్ని మనం ఈక్వి డిస్టెంట్ అంటాం. అలాగే పీబీ అంటే ఇటు కూడా అంతే ఉంటుంది అనమాట.
ఓకే, అంటే ఫస్ట్ ఏం చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ పిఏ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ పీబీ రెండు ఈక్వల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, పిఏ డిస్టెన్స్ అంటే ఏపీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి మనకి 2, -5, అదిగో 2, -5 తీసుకున్నాము. పి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి ఏపీ, పి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి x, 0, అవునా కదా, x, 0 అనేది పి కదా, అవునా కదా. అలాగే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ కట్టాలి. ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ x2 అంటే ఏంటి, x అనమాట. చూసుకోండి, x2 అంటే ఏంటి, x. కాబట్టి x మైనస్ x1 అంటే ఎంత, 2 అనమాట. అంటే x - 2 హోల్ స్క్వేర్. అంటే x2 - x1 అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 అంటే ఎంత, 0 మైనస్ y1 -5 అంటే 0 -5 హోల్ స్క్వేర్. అయితే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, x - 2 హోల్ స్క్వేర్ అంటే ఏ ఫామ్లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అంతేగా, చూడండి, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab అంటే -2 ఇంటూ a అంటే x ఇంటూ b 2 అనమాట. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే +5 హోల్ స్క్వేర్. ఫైనల్ ఇప్పుడు ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 ఎంత, 4x మైనస్ 4x ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత, 25. సో ఫైనల్లీ x స్క్వేర్ 4 ప్లస్ 25 ఎంత అవుతుంది, 29 అవుతుంది, అవునా. ఇదిగో 29 అంటే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 29. సో ఫైనల్గా డిస్టెన్స్ బిట్వీన్ ఏ నుంచి పీకి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, √(x² మైనస్ 4x ప్లస్ 29. ఇది ఏపీ యొక్క డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ బీపీ యొక్క డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, బి కోఆర్డినేట్స్ తీసుకోండి. బి అంటే ఏమున్నాయి, -2, 9 ఒకటి, అలాగే పి యొక్క కోఆర్డినేట్స్ x, 0 అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ బిట్వీన్ బీపీ √(x2 - x1) అంటే x2 - x1 అంటే ఏంటి, x2 అంటే x మైనస్ x1 అంటే ఎంత, -2 అంటే x -2 హోల్ స్క్వేర్ అనమాట. చూడండి, x2 మైనస్ x1 అంటే ఇంకో మైనస్ చూసుకోండి, హోల్ స్క్వేర్ మొత్తానికి పెట్టాలి. ఓకే, ఎందుకు, ఫార్ములాలో హోల్ ఉంది కాబట్టి. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 అంటే ఎంత, 0 మైనస్ y1 అంటే 9 అనమాట, 9 స్క్వేర్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ -9 స్క్వేర్. -9 స్క్వేర్ అంటే +81, అవునా కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ x + 2 హోల్ స్క్వేర్ మోడల్లో ఉందా లేదా, అంటే a + b హోల్ స్క్వేర్. అంటే x + 2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a ఇంటూ b 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ -9 స్క్వేర్ వాల్యూ 81 అనమాట. ఓకే, సో ఫైనల్లీ x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ 2 4x ప్లస్ 81. ఫైనల్లీ √(x² ప్లస్ 4x ప్లస్ 81 ప్లస్ 4 ఎంత, 85 అనమాట. అంటే ఇది బీపీ యొక్క డిస్టెన్స్ అనమాట, బీపీ యొక్క డిస్టెన్స్ అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏపీ బీపీ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయా లేదా, అంటే రెండు డిస్టెన్స్లు ఈక్వల్ చేయండి. అదిగో ఏపీ ఈక్వల్ టు బీపీ. ఏపీ వాల్యూ ఎంత, ఇదిగో √(x² - 4x ప్లస్ 29. ఇగో x² - 4x ప్లస్ 29 ఈక్వల్ టు బీపీ వాల్యూ ఇప్పుడే వచ్చింది ఎంత, √(x² ప్లస్ 4x ప్లస్ 85. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక రూట్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ x² - 4x ప్లస్ 29 అలాగే x² ప్లస్ 4x ప్లస్ 85 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ చేస్తే -4x, అవునా. ఈ +4x ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఇంకో -4x అవుతుంది, అవునా కదా. అక్కడ ఆల్రెడీ -4x ఉంది, ఈ +4x ఇటువైపు వస్తే -4x అవుతుంది. ఇక రిమైనింగ్ ఇక్కడ ఏముంది, 85 ఈ +29 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -29 అవుతుంది. ఇప్పుడు -4x ఎంత, -8x అవుతుందా లేదా, -4x -8x అవుతుంది. ఇప్పుడు 85 నుంచి 29 తీస్తే 56 అనమాట. ఫైనల్లీ -8x ఈజ్ ఈక్వల్ టు 56 వచ్చింది. అంటే 8 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్, 7 టైమ్స్. కాబట్టి ఈ మైనస్ అటువైపు ఇస్తే
-7 అవుతుంది అనమాట. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -7 వచ్చింది అనమాట. సో ఫైనల్లీ మళ్ళీ మొదటికి వస్తే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏ ఫామ్ అని చెప్పాము, x, 0. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, -7, 0 ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్. ఇది కొంచెం చూసుకోండి, ఎక్స్ ప్లేస్లో ఎంత వచ్చింది, -7, 0. సో అలాగే ఇటువంటి సేమ్ మోడల్లో మనకి మీకు టెస్టివల్ ఎగ్జాంపుల్లో పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటాడు. పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే అప్పుడు ఈసారి ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టి వై ప్లేస్లో వై పెడతాం. సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా, ఇదే ప్రాసెస్లో సేమ్ అలాగే పిఏ ఈక్వల్ టు పీబీ చేస్తాం అనమాట. ఓకే, అయితే అక్కడ 0, y తీసుకుంటాం. అదొక మోడల్ అనమాట. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.